వచ్చింది. అయితే ఈ వీడియో పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా వాళ్ళు పట్టించుకోలేదంట. కొంతమంది స్టూడెంట్స్ మాతో మాట్లాడుతున్నప్పుడు, మేము మీడియా పర్సన్స్ అని తెలియకుండా వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మేము మా తల్లిదండ్రులకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ టీచర్స్ ఏమంటారంట, అరే ఎందుకురా నువ్వు పోయి మీ ఇంట్లో కంప్లైంట్ ఇచ్చినావు, మాతో చెప్తే మేము చూసుకుంటాం కదా అని అంటారంట. ఇట్లా టీచర్స్ బిహేవ్ చేస్తూ ఉంటే పిల్లలు మధ్యలో నలిగిపోవాలి. ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు పోయి అడుగుతారు, అడిగితే మా టీచర్స్ మళ్ళీ మమ్మల్ని ఏడగొడతారు అని ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇటు టీచర్స్ చెప్పలేక మధ్యలో వీళ్ళు మనస్తాపానికి గురై నలిగిపోతూ ఉంటారు పిల్లలు. ప్రైవేట్ యాజమాన్యాలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, దయచేసి గమనించండి. దయచేసి వాళ్ళ బాధలను పట్టించుకోండి. తల్లిదండ్రుల బాధలను ఎందుకు ఉన్న నమ్మకాన్ని కోల్పోతారు. చూడండి స్కూల్ పేరు చూడండి, షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్ అంట. ఇది షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్. ఆయాగా పనిచేస్తుంది ఎవరు, కొట్టినామె. పాప పేరు దారిత్రి. పాప పేరు దారిత్రి. అదే పాఠశాలలో నర్సరీ చదువుతుందంట. అయితే ఈ కుటుంబం కూడా ఆ పాఠశాల ఆవరణంలో గదిలో ఉంటూ పాఠశాలలోనే పని చేస్తూ ఉంటదంట. వాళ్ళ అమ్మ పేరు సంతోషి. చూడండి ఎలాంటి పనులు చేస్తారంట. కొట్టినామ పేరు లక్ష్మమ్మ, చిన్నారి తల్లి పేరు సంతోషి.